హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ సాయి కుమార్. ఇప్పుడు కార్ పెయింటింగ్లకి ప్రొటెక్షన్ అనేది వచ్చేసింది. పీపీఎఫ్ సెరమిక్ అని చెప్పేసి కొత్తవి వచ్చేసింది. అసలు ఏంటివి, ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? మనం ఇప్పుడు వచ్చేసాం, ఇది గచ్చిబౌలిలో ఉంది. సో లోపలికి వెళ్ళేసి అసలు ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. అసలు ఎంట్రీ చూసారా, ఏదో సినిమాల్లో వాటిలోకి వెళ్తాం కదా, విలన్స్ అడ్డాలు అవి ఉంటాయి, అలా ఉంది. వెళ్ళిపోతున్నాం లోపలికి. సో లోపలికి వచ్చేసాం. చూసారా, ఏదో విలన్స్ అడ్డా సినిమాలో చూపిస్తారు కదా, విలన్స్ అడ్డాలో కానీ ఉంటాయి ఆ టైప్లో. ఇదిగోండి, ఇది పైది చూడండి, అసలు ఏదో జనతా గ్యారేజ్ మూవీలో పైన మోహన్ లాల్ కూర్చొని ఉంటాడు కదా పైన, అలా ఉంది చూడ్డానికి. మొత్తానికి అయితే లోపలికి వచ్చేసాం. సో ఇక్కడ కనుక్కొని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి కనుక్కొని మాట్లాడి వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుందాం. సో భయ్యా, మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే వెహికల్స్కి పీపీఎఫ్ సెరమిక్ బాగా ట్రెండింగ్లో ఉంది. అసలు చాలా మందికి తెలియదు పీపీఎఫ్ అంటే ఏంటి, సెరమిక్ అంటే డిఫరెన్స్ కూడా తెలియదంతా. అంటే మీకు వెహికల్ సెరామిక్ అంటే మీకు ఎట్లా ఉంటుందంటే బాగా యూజింగ్ చేస్తారు కదా తక్కువగా, వాళ్ళైతే బెస్ట్ సెరామిక్ చేయించుకోవచ్చు. ఎవరైనా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తున్నారంటే నాన్ స్టాప్ హైవే మీద దానిపైన పీపీఎఫ్ చేయించుకుంటే మీకు బాగుంటుంది. ఇంకా అట్లా బెస్ట్ ఉంటుంది, ఎట్లా మీ బడ్జెట్తో సరా అట్లా ఉంటుంది. ఇప్పుడు మరి పీపీఎఫ్ అయితే వారంటీ ఎలా ఉంటుంది, సెరామిక్ అంటే మీకు ఇయర్లో మెయింటెనెన్స్ ఉంటుంది, ఫ్రీ మెయింటెనెన్స్కి మీరు తీసుకుని రావాలి. ఎందుకంటే మీకు ఇన్వాయిస్ మెయిల్ వస్తుంది, ఆ మెయిల్లో మీరు తీసుకుని వస్తే బాగుంటుంది. మీకు ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా బాడీ పైన, దానిపైన అయితే మీకు మేము ప్రాబ్లమ్ ఇష్యూ చేసి ఇచ్చేస్తాం. మీకు లేదు సార్ క్లాత్తో కొంతమంది ఏం చేస్తారంటే పార్కింగ్లో వాచ్మెన్తో చేపిస్తారు, డ్రైవర్తో చేపిస్తారు, వాళ్ళు వాటర్ చేసి వదిలేస్తారు. వాటర్ మార్క్స్ అన్నీ మీకు బాడీ మీద పడిపోతాయి. అట్లా ఉంటుంది. పీపీఎఫ్లో ఎట్లా అంటే మీకు పీపీఎఫ్ చేయించుకున్నారు అనుకోండి, ఇప్పుడు డస్ట్ ఉంది, డస్ట్ ఎట్లా అంటే ఊత 5 o'clock ఇట్లా క్లీన్ చేసేస్తే మీకు డస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇయర్లీ ఒక ఫోమ్ వాష్ చేయించుకోవచ్చు 1 week తర్వాత. ఫోమ్ వాష్కి ఇక మీరు మాకు అలా తీసుకొని వస్తే ఫోమ్ వాష్ చేసి వ్యాక్స్ అప్లికేట్ చేసి వ్యాక్స్ కొట్టి ఇస్తుంది దానికి. సరే, ఇప్పుడు మాకు ముందు ఏ ప్రాసెస్ చూపిపోతున్నారు, మరి పీపీఎఫ్ చూపిస్తున్నారా సెరామిక్? నెక్స్ట్ వీడియో చేద్దాం. ఇప్పుడు పీపీఎఫ్ రెడీ ఉంది, పీపీఎఫ్ చూడండి. ఓకేనా? ఓకే, అదే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పీపీఎఫ్ చూడబోతున్నాం మనం. ఆ ప్రాసెస్ ఎలా ఉంది ఏంటి అనేది ఫాలో అయిపోండి. కాదు, ఇప్పుడు ఇది వెయ్యాలంటే ఇలా బ్రాండ్స్వి ఇవన్నీ తీసేయాలి ఖచ్చితంగా. ఇది ఈ లోగో ఓపెన్ చేయాలన్నా, ఎందుకంటే పీపీఎఫ్ వేస్తారు కదా, ఫోల్డ్ అవుతుంది, ఇక్కడ ఫోల్డ్ అయ్యి మార్క్ వస్తుంది. ఓకే, అందుకోసం ఈ లోగో ఓపెన్ చేస్తారు. డెఫినెట్లీ ఫిట్టింగ్స్ అంతా ఓపెన్ అవుతాయి మ్యాక్సిమం. ఈ హెడ్ లైట్స్ ఇవి, ఈ నంబర్ ప్లేట్ కూడా ఓపెన్ అవుతుంది. సైడ్ డోర్ బీడింగ్స్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఇవి ఓపెన్ అయితేనే మీకు ఫిట్టింగ్ బాగా వస్తుంది పీపీఎఫ్ది. అట్లా అంటే ఇప్పుడు ఇది కూడా పీపీఎఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిక్స్ చేసేస్తారు దానికి. మ్యాక్సిమం అది షేప్ ఎట్లా ఉంది అట్లనే మొత్తం ఫిక్సింగ్ కరెక్ట్గా వస్తుంది. అంటే చాలా కష్టం అనుకుంటా కదా, ఒకసారి పాపం చూడండి ఎంత కష్టపడుతున్నాడు దాన్ని తీయడానికి. ఎందుకంటే ఇది కొంచెం స్లోగా తీయాలి, ఎందుకంటే ప్లాస్టిక్ పార్ట్ ఉంటుంది, కొంచెం కూడా ఏమైనా డ్యామేజ్ అయిపోతుంది. అట్లా అది నిజంగా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అది. ఇది ఇలా తీసేసే ఇంకేమైనా ఉన్నాయా ఎక్కడైనా ఇలా తీసి వేయాలి అనేది? ఇలా లోగోస్ ఫ్రేమ్ వెనకాల కూడా ఉంటుంది, మీకు ముందు కూడా ఉందా? ముందు కూడా ఉంది, ఇక్కడ ముందు కూడా ఒకటి ఉందా. ఇది కూడా ఓపెన్ చేస్తారు మ్యాక్సిమం. ఇది సేమ్ అదే వెనకాల ఎట్లా తీస్తున్నారు వాళ్ళు, అది కూడా అట్లనే ఓపెన్ అయితే చేస్తారు. ఇంకైతే నాకు తెలిసి చాలా పెద్ద టాస్క్ అనుకోవాలి, పెద్ద టాస్క్. ఇది ఓపెన్ కాదు, గ్రిల్ ఉంది కదా, ఇది మొత్తం ఇదైతే ఓపెన్ కాదు. అట్లా కట్ పీస్ వస్తుంది దీనికి, బంపర్కి పీపీఎఫ్ ఇడి వరకు వస్తుంది మ్యాక్సిమం. ఆ తర్వాత ఇడి నుంచి ఆడ వరకు అట్లా వస్తుంది.
ఎందుకంటే చూసారు కదా, ఇవి తీసి మళ్ళీ పెట్టడం ఇంకేస్ ఏంటంటే తీసేటప్పుడు ఏదన్నా కొంచెం అటు ఇటుగా ఏదన్నా అయినా కానీ మళ్ళీ ఇంకో కొత్త దొరుకుతాయి అవి. ఇది మ్యాక్సిమం ప్రైజింగ్ కాస్ట్ జాగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది అన్న? మ్యాక్సిమం షోరూంలో దీని ప్రైజ్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. కాస్ట్ చెప్పలేదు, మేము కూడా ఐడియా లేదంట. అదే 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 ఈ లోగో కావాలంటే మరి దీనికి మళ్ళీ ఆర్డర్ చేయాలా మళ్ళీ. ఓహో, అది కూడా ప్రాబ్లం. సేమ్ ఇదే కావాలా, సేమ్ కలర్ అంటే కూడా ఈ లోగో ఆర్డర్ పెట్టాలా. చూసారా, చూడడానికి చిన్నగానే ఉంది కానీ దీన్ని దొరకడం కష్టమే, ప్రైస్ కష్టమే చాలా. ఇది డస్ట్ ఉంది కదా దీనిపైన, ఈ అందుకోసం ఈ లోగోస్ మొత్తం ఓపెన్ చేసేస్తారు. ఇది చూస్తున్నారా, మొత్తం మట్టి మట్టి ఉంది. ఫిక్సింగ్ కరెక్ట్గా కాదు టీపీఎఫ్. ఆ డస్ట్కి అట్లనే ఫిక్స్ చేసినారు అనుకోండి, రన్నింగ్లో ఏమైనా అప్పుడు టీపీఎఫ్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. అందుకోసం ఇది మొత్తం ఓపెన్ చేసేస్తారు. ఇక్కడ చూడండి మట్టి మొత్తం ఉంది వీల్స్ పైన, దీనిపైన అట్లా. ఈ బీడింగ్స్ ఇక్కడ చూడండి, గ్లాస్ ఏమైనా డస్ట్ కనిపిస్తుంది ఇక్కడ, ఈ డస్ట్. అందుకోసం మొత్తం ఓపెన్ చేసేస్తారు. ఓకే ఓకే, ఫిక్సింగ్ కరెక్ట్గా కావాలా, ఫిక్సింగ్ కూడా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం కూడా కాకూడదు. ఈ డోర్ బీడింగ్, డోర్ హ్యాండిల్స్ అందుకోసం ఓపెన్ చేపిస్తారు. అది టేల్ ల్యాంప్, హెడ్ లైట్స్. ఆ లోగో ఓపెన్ కాలేదు. అది కష్టం ఉంది. ఏమైనా కొంచెం మేము ఏమైనా ఇట్లా చేసామంటే చక్కగా విరిగిపోతుంది. ఇవి మొత్తం ఓపెన్ అయిపోయినాయి. పెట్రోల్ క్యాప్ కూడా ఓపెన్ అయిపోయింది దానికి కూడా. కనిపిస్తుంది కదా మేము మట్టి మట్టి. అవును, మొత్తం ఉంటుంది అట్లా. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇది ఓపెన్ చేసి వాష్ చేయడం వల్ల ఇప్పుడున్న డస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి అట్లా మొత్తం మొత్తం ఓపెన్ చేసి వాష్ చేస్తారు అట్లా. ఏంటన్నా అది పేపర్లు వేశారు మళ్ళీ తీసేశారు, ఏంటి అసలు ఏం చేయబోతున్నారు? అది పేపర్ ఎందుకు పెట్టినామంటే అది ఈ ప్యానెల్ ఉంది కదా, ఈ ప్యానెల్ సైజ్ మొత్తం కటింగ్ చేయడానికి తీసుకున్నారు. అది ఓకే, ఆ కవర్ మళ్ళీ అట్లా పీపీఎఫ్ దాంట్లో అట్లా కట్ అవుతుంది. అట్లా ఓకే, ప్యానెల్ సైజ్ ఎంత ఉంది కరెక్ట్గా అట్లా కట్ అయిపోతుంది. అది మిర్రర్వి, డోర్ హ్యాండిల్స్ అవి అట్లా. ఇప్పుడు వాషింగ్ అవుతుంది, వాషింగ్ కోసం వెహికల్ అక్కడ పెట్టాలా, ఆ తర్వాత వాషింగ్ స్టార్ట్ అవుతుంది. చూడండి వాష్ చేస్తున్నారు అంటే ఇప్పుడు నార్మల్గా వాష్ చేసేది ఏంటంటే ఎక్కడికక్కడ ఫిట్టింగ్స్ అన్ని నీట్గా ఉంటాయి కాబట్టి ఓకే. మరి ఇప్పుడు ఇలా వాష్ చేయడం వల్ల అంటే ఎక్కడెక్కడ కొంచెం ఫిట్టింగ్స్ అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి, మరి వాటర్ ఏమన్నా లోపలికి వెళ్ళిపోయి అలాంటి ప్రాబ్లం ఏం కాదనా. ఎందుకంటే మొత్తం ఓపెన్ చేసినారు కదా, ఎందుకు చేస్తారంటే అది ఎక్కువగా డస్ట్ ఉంటుంది, మీకు ఎక్కువ డస్ట్ ఉంటుంది, అందుకోసం ఓపెన్ చేస్తారు. ఇది మట్టి గిట్టి అప్పటి నుంచి మీకు చూపించినా కదా నేను. అవునవును, అందుకోసం ఇప్పుడు చూడండి వాటర్ చేసినాం మొత్తం మట్టి మొత్తం వెళ్ళిపోయింది. అందుకోసం చేయాలా వాటర్ వాష్. ప్రాబ్లం అయితే ఏం ఓపెన్ చేస్తున్నారు కదా, వాటర్ లోపలికి అస్సలు పోదు, వాటర్ అస్సలు పోదు. అందుకోసం ఓపెన్ చేసుకోవాలి ఫిట్టింగ్. ఎంత మీరు ఫిట్టింగ్ ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది మీకే. అట్లా చూడండి మీరు, ఆయన మొత్తం పైప్ ఎంత లోపల పెడుతున్నాడు, మట్టి మొత్తం బయటికి వస్తుంది. అట్లా మట్టి మొత్తం బయటికి వచ్చేస్తుంది. టీపీఎస్ చేస్తున్నప్పుడు మట్టి మొత్తం అంటుకోదు కదా, బాగా ఫిక్సింగ్ బాగా వస్తుంది, బ్లేడ్ కటింగ్ కూడా బాగా అవుతుంది. అట్లా వాటర్ వాష్ ఇంకా చేయరు, ఫోమ్ వాష్ కూడా చేస్తారు వాళ్ళు. ఫోమ్ వాష్ చేయించుకొని ఫోమ్ చేస్తే మీకు బాగుంటుంది. ఏమైనా రఫ్నెస్ ఉన్నారనుకోండి, గమ్ గిమ్ అది మొత్తం ఓపెన్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది అది గమ్. అట్లా డోర్ సైడ్ మీద మొత్తం వాటర్
వర్క్ చేస్తున్నారు. ఓపెన్ చేసి ఫోమ్ చేస్తారు, దాన్ని ఫోమ్ వేసి అప్లికేట్ చేస్తారు దానిపైన. ఇప్పుడు చూడండి అన్న, మీరు అన్న క్లీన్ చేస్తున్నారు మొత్తం గ్లాసు, షాంపూ చేసి మొత్తం గ్లాస్ క్లీన్ చేసి ఆ తర్వాత మీకు పీపీఎఫ్ విండో ఫిల్మ్ చేస్తారు చూడండి. అంటే ఇప్పుడు పీపీఎఫ్ చేయించేటప్పుడు ఇది కూడా అందులో భాగమేనా, లేకపోతే ఇది సపరేట్ ఉంటుందా? అది ఇష్టం అన్నది ఇప్పించుకుంటే బెస్ట్ ఉంటుంది. అవసరం లేకుండా కొంతమందికి అవసరం ఉంటుంది, కొంతమందికి అవసరం ఉండదు. అట్లా మీరు చూడండి, ఇప్పుడు ఆయన ఎట్లా చేస్తాడో చూడండి, ఆయన బ్లేడ్ కటింగ్ ఎట్లా చేస్తారో అది కూలింగ్ పేపర్ ఉంటుంది, ఓకే, లోపల నుంచి ఫిక్సింగ్ అవుతుంది, బయట నుంచి కాదు, అది లోపల నుంచి చేయాలని. పైన ఒక కవర్ ఉంటుంది, ఎట్లా మేము ఇప్పుడు టెంపర్ గ్లాస్ వేయించుకుంటాం కదా ఫోన్కి సేఫ్టీ, అట్లా దానిపైన ఒక కవర్ ఉంటుంది, అది తీసి అది ఫిక్సింగ్ చేయాలి. ఓకే, అది చూడండి మొత్తం ఆయన షాంపూ వేసి చేస్తున్నాడు. ఎగ్జామ్ డైరెక్ట్ అట్లా పెట్టినాం అనుకోండి, మేము ఫిక్సింగ్ కాదు, గ్లాస్ క్లీన్ చేయాలి మొత్తం బాగా. ఓకే, అట్లా ఉంటుంది చూడండి. యాక్చువల్గా వాటర్ కూడా కొడుతున్నారంటే అది స్టిక్కర్ కూడా కాదనుకుంటా, మరి ఎలా గ్లూ ఉంటుంది, అయిపోతుంది? అది గ్లూ, దానిపైన గ్లూ ఉంటుంది గమ్. ఓకే, అట్లా ఉంటుంది అది. ఫోమ్ ఎట్లయినా కంపల్సరీ కొట్టాలి అలాంటి, ఎందుకంటే మాకు కనిపించదు డస్ట్. ఓకే, అది దాంతో క్లీన్ చేసినాం అనుకోండి బాగా ఫిక్సింగ్ కరెక్ట్ వస్తుంది, బబుల్స్ ఎక్కడ ఉండవు మీకు. ఇట్లా ఫిక్సింగ్ మొత్తం అట్లా అవుతుంది కరెక్ట్. అలా అది తీసుకొని చేస్తున్నాడు కదా సూది. వెనక ఏదో స్టిక్కర్ లాగా వేస్తున్నారు, అది ఏంటిది భయ్యా? అది విండో ఫిలిం అన్నది, విండో ఫిలిం. ఎందుకంటే కూలింగ్ కోసం వేపించుకుంటారు అది. ఇక ఇప్పుడు కూలింగ్ ఎట్లా అంటే మీకు చెప్పాలంటే సన్లైట్ ఉంటుంది కదా, సన్లైట్ ఎక్కువ కొట్టదు మీకు డ్రైవింగ్ టైంలో. ఓకే, ఓకే, కూల్ కూడా మంచిగా కావాలంటే మీకు అందుకోసం కూలింగ్ పేపర్ వేయించుకుంటారు. అట్లా ఆయన వేస్తున్నా చూడండి, ఒకసారి చూడండి, గ్లాస్కి మొత్తం క్లీన్ చేసి ఆ తర్వాత కూలింగ్ పేపర్ వేపిస్తారు వాళ్ళు. అంటే బ్లాక్ గ్లాస్ అంటే మరి అది వేరు ఇది వేరా? అది వేరు ఇది వేరు.
కదా, ఇది యాక్చువల్గా ముందే స్టార్టింగ్లోనే పెట్టేసుకొని దేనికి దానికి కట్ చేసుకున్నారనమాట. ఇక్కడ ముందుగానే పెట్టేసుకొని ఈ సైజుకి తగ్గట్టు ఈ సైజుకి అలా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నారనమాట. అందువల్లే ఎక్కడికక్కడ ఏ పార్ట్కి ఆ పార్టు అప్పటికప్పుడు అలా తెచ్చి పెట్టేసి చేసేస్తున్నారు. సో ఫ్రెండ్స్, రివ్యూ అయిపోయింది. ఫైనల్గా వెహికల్ ఎలా ఉందంటే ఫైనల్గా అయితే వెహికల్ ఎలా ఉంది? సో బ్రో, మరి మొత్తానికి వెహికల్ రెడీ అయిపోయింది. వెహికల్ అంటే మీరు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి అంటే ఇప్పుడు వెహికల్ మంచిగా చేయటం కానీ అంటే ఎంత టైం తీసుకుంటారు, ఎలా కస్టమరు అడిగిన బడ్జెట్లో కానీ అన్ని రకాలుగా మీరు కస్టమర్ని సాటిస్ఫై చేయగలరా? చేయొచ్చు అన్న. ప్రైజింగ్ కొంచెం కాస్ట్ పైన తక్కువ అవుతుంది, హై క్వాలిటీ కూడా ఉంటుంది. మీకు దీని కాస్ట్ వచ్చి 1 lakh పైన అయింది దీని ప్రైస్ మొత్తం. మీకు ఆల్రెడీ చెప్పినాను కదా ముందే స్టార్టింగ్లోనే, ఎట్లా అయినా మీకు ఎట్లా క్వాలిటీతో పట్టి ఉంటుంది మెటీరియల్ మొత్తం. మ్యాక్సిమం వెహికల్ మీరు తొందర ఇస్తే కూడా మీకు తొందర ఇవ్వచ్చు మేము. వెహికల్ సాటర్డే వచ్చింది, మండే డెలివరీ అవుతుంది మీకు. ఎందుకంటే చూసాం కదా ఫ్రెండ్స్, అది యాక్చువల్గా వీడియో లెంత్ తక్కువ ఉండొచ్చు కానీ దీనికోసం చాలా టైం స్పెండ్ చేశారు, అవర్స్. కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే వెహికల్ కంప్లీట్ ఇలా అవ్వడానికి డేసే పట్టింది చెప్పాలంటే. అలాంటప్పుడు కస్టమర్ కూడా అన్ని డేస్ వెహికల్ లేకుండా ఉండి మీకు ఆ టైం ఇవ్వాలన్నా కానీ అన్ని డేస్ వెయిట్ చేసినందుకు మళ్ళీ ఆ కస్టమర్ని మీరు సాటిస్ఫై చేసేది కూడా ఉంటుంది కదా. సరే, కస్టమర్స్కి మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి రాబోయే కస్టమర్స్కి మీరు రావాలి అనుకుంటే ఎలా, ఏమి సజెషన్స్ ఇస్తారు? ఎలా మ్యాక్సిమం ఏముండదన్నా, మీ ఎట్లా అంటే మీకు పీపీఎఫ్ వేపియాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నేను, మా ఓనర్ది నెంబర్ ఇస్తా, దానికి కాంటాక్ట్ చేస్తే కూడా చాలు. మీకు ఆయన పేరు మస్కి చిరికేషన్ ఉంటుంది. ఓకేనా? మరి మా ఛానల్ పేరు చెప్తే ఏమన్నా డిస్కౌంట్ అలా? మీరు ఛానల్ పేరు చెప్తే ఏమైనా డిస్కౌంట్ ప్రైజింగ్ తగ్గు పైన అవుతుంది. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది మనం పీపీఎఫ్ అయితే మనం మొత్తం చూసాము. థ్యాంక్ యూ.